ఈరోజు మీకు ఒక ఆల్ పర్పస్ కారపొడి చూపిస్తున్నాను. ఆల్ పర్పస్ అని ఎందుకన్నాను అంటే దీన్ని అన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. హలో అండి, వెల్కమ్ టు వైసూరామ్ వ్లాగ్స్. ఈ కారపొడికి మనకి కావాల్సిన వస్తువులు వచ్చి ఇక్కడ చూపిస్తున్నాను కదా, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, ఒక 2 స్పూన్స్ నువ్వులు, ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, ఒక 2 స్పూన్స్ మినప్పప్పు, ఒక 150 గ్రామ్స్ పుట్నాలు, 150 గ్రామ్స్ వచ్చి వేరుశనగలు. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వేయించుకొని పక్కన పెట్టుకుందాము. ముందుగా వేరుశనగలు వేసుకుని వేయించుకుంటూ స్లోగా పెట్టుకుని వేయించుకోవాలి. ఇది ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే మనకి చాలా రకాలుగా యూస్ఫుల్గా ఉంటుంది. ఉదయాన్నే ఇడ్లీ దోశల్లోకి చట్నీ చేసుకోవాలంటే టైం సేవ్ అవుతుందన్నమాట. ఇన్స్టెంట్గా చట్నీ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ కరివేపాకు, పుట్నాలు ఒకసారి వేయిస్తున్నాను. మనం కాకరకాయ వేపుడు, గుత్తి వంకాయ వేపుడు చేసుకుంటాం కదా, నేను వాటిల్లో కూడా ఇదే పౌడర్ని యూస్ చేస్తాను. ఇంకా ఎప్పుడైనా బాక్స్ త్వరగా అవ్వలేదు అనుకున్నప్పుడు కొద్దిగా నెయ్యిలో జీడిపప్పు ఇంకా తాలింపు దినుసులు వేసి రైస్ వేసి కలిపి పప్పుల పొడి అన్నం అని చేసిస్తాను. బాగుంటుంది అది కూడా. ఇంకా వేడివేడి అన్నంలో డైరెక్ట్గా పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. నేను ఇన్ని రకాలుగా యూస్ చేస్తానండి. కొన్ని ఫ్రైస్లో కూడా టేస్ట్ కోసం యాడ్ చేస్తుంటాను. ఇప్పుడు నువ్వులు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి ఒక్కసారే వేయించేస్తున్నాను. ఎందుకంటే బాండీ కొంచెం ఎక్కువగా వేడిగా ఉంటే నువ్వులు అన్ని వైపులకి ఎగిరిపోతూ ఉంటాయి. అందుకని అన్నీ కలిపి వేయించేస్తున్నా. నెక్స్ట్ మినప్పప్పు, కొంచెం మినప్పప్పుని కూడా కలర్స్ చేంజ్ అయ్యి వాసన తెలిసిపోతుంది కదా మనకి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఇవన్నీ నేను ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేశాను కదా. ఓన్లీ ఎండుమిరపకాయలు మాత్రం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం అన్నమాట. ఇది కలర్ చేంజ్ అయిపోయింది, తీసేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని నేను తీసుకున్న క్వాంటిటీకి ఎండుమిర్చి బాగా కారంగానే ఉంది, అందుకని ఒక 18 వరకు తీసుకున్నాను. ఒక 15 నుంచి 18 వరకు వేసుకోవచ్చు. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత తీసేసుకొని మొత్తం పూర్తిగా చల్లారే వరకు మిక్సీ పట్టకూడదండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి, లేదంటే కారపొడి శుద్ధలా అయిపోతుంది. వేడి మీద చేయకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, చింతపండు వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసానండి జీలకర్ర. నేను ధనియాలు వేయట్లేదు. ధనియాలు వేస్తే టేస్ట్ మారిపోతుంది, వేరే డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. సో ఇందులో ధనియాలు వేసుకోకూడదు. కారపొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 4-5 స్పూన్స్ కారపొడి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చట్నీ చేసుకున్నాను.
చట్నీ చేసి తాలింపు పెట్టానండి. ఇన్స్టెంట్ చట్నీ రెడీ అయిపోయింది. మిగిలింది ఇట్లా స్టోర్ చేసుకున్నాను.